ఈ వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో, ఎపిసోడ్‌లోకి వెళ్తే గుండమ్మ ఇంటికి పిలవడానికి పక్కింటి వాళ్ళు వస్తారు కదా! మా అమ్మాయి సీమంతం అండి తప్పకుండా రావాలి అని చెప్పి గుండమ్మకి బొట్టు పెడతారు. ఆ తర్వాత వైష్ణవికి కూడా నువ్వు కూడా మీ అక్కతో పాటు ఖచ్చితంగా రామ్మా అని చెప్పి వైష్ణవికి కూడా బొట్టు పెడతారు. ఇక సరే అమ్మ చాలా మందిని పిలవాలి వెళ్ళొస్తాము అని చెప్పి వాళ్ళు వెళ్ళబోతూ ఉంటే, "ఒక్క నిమిషం పిన్ని గారు" అని చెప్పి గుండమ్మ ఆపుతుంది. "ఏంటమ్మా" అని చెప్పి వచ్చిన వాళ్ళు అడిగితే, "అది మీరు మీ ఇంటిలో దొంగలు పడ్డారు కదండీ అప్పట్లో! ఆ బంగారం పోయింది కదా! దొంగలు ఎత్తుకెళ్ళిపోయారు. మరి దొరికిందా? అప్పుడు ఏం చేశారు? అని చెప్పి అడుగుతుంది గుండమ్మ. ఇక వచ్చిన వాళ్ళు చెప్తారు, అదే అమ్మ బంగారం దొరికింది అని చెప్పి వాళ్ళు చెప్తారు. పోలీసులు కనిపెట్టారా అండి? అని చెప్పి ఇటు ఆదిత్య అడుగుతూ ఉంటే, లేదు స్వామీజీ చెప్పడం వల్ల మాకు మా బంగారం దొరికింది అనగానే, స్వామీజీ ఏంటి? అని చెప్పి అడుగుతుంది గుండమ్మ. అది మాకు తెలిసిన వాళ్ళు మాకు చెప్పారు ఒక స్వామీజీ గురించి. ఆయన చాలా మహిమ గల వ్యక్తి. ఆయన ఇలాగ పోయిన వస్తువులు కానీ, పోయిన మనుషుల గురించి కానీ వాళ్ళు ఎవరు, ఏంటి, ఎక్కడున్నారు మొత్తం అంతా డీటెయిల్డ్‌గా చెప్తారు. ఆయన చెప్పడం వల్లే మాకు మా బంగారం దొరికింది. నిజంగా ఆ స్వామీజీ వల్లే మా బంగారం దొరికింది. ఈ పోలీసుల వల్ల ఏం కాలేవు అని చెప్పి చెప్తారనమాట వచ్చిన వాళ్ళు. సరే అమ్మ వెళ్ళొస్తాము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక గుండమ్మ ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇక ఆదిత్య ఏమో, గుండమ్మ పద భోజనం పెట్టు, వడ్డించు అని చెప్పి అనగానే గుండమ్మ అక్కడే నించొని ఆలోచిస్తూ ఉంటుంది. ఏమైంది గుండు ఏంటి ఆలోచిస్తున్నావు అని చెప్పి అలా అడుగుతూ ఉంటారు. మరోపక్క వైష్ణవి, వచ్చిన వాళ్ళు సీమంతం గురించి పిలిచి వెళ్ళిపోకుండా ఈ స్వామీజీ గురించి గుండమ్మకు చెప్పేదేంటి? అసలు ఏంటి ఇదంతా చూస్తుంటే కొంపదీసి ఈ పల్లవి గుండమ్మ కూతురని తెలిసిపోతుందా ఏంటి అని చెప్పి భయం భయంగా చూస్తూ ఉంటుందన్నమాట. ఇక మెల్లగా అక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కంగారులోని కొంచెం వాటర్ తీసుకొని తాగుతూ ఉంటుందన్నమాట. కంగారు టెన్షన్ వల్ల కొంచెం వాటర్ తాగుదామని వాటర్ తాగుతూ ఉంటుంది వైష్ణవి. ఇటు పక్క గుండమ్మ చెప్తుంది, ఏవండి మన అమ్మాయి దొరకడానికి నాకు ఒక ఆధారం దొరికిందండి అనగానే, ఎలా గుండమ్మ అని చెప్పి అడుగుతారు ఆదిత్య. అదే అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు చెప్పారు కదా స్వామీజీ గురించి, రేపు మనం ఆ స్వామీజీ దగ్గరికి వెళ్దాము. మన అమ్మాయిని ఎవరు అప్పుడు పుట్టినప్పుడు ఎవరు ఎత్తుకెళ్లారు ఏంటనేది మనకు తెలుస్తుంది కదా స్వామీజీ చెప్పడం వల్ల. మన అమ్మాయి మనకు తెలిసిపోతుందండి అని చెప్పి గుండమ్మ చెప్పడంతోని, మంచి ఆలోచన రేపే వెళ్దాము. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ స్వామీజీ డీటెయిల్స్ అన్నీ కనుక్కో అని చెప్పి అంటూ ఉంటారనమాట ఆదిత్య. అవునమ్మా నా మనవరాలు ఎక్కడుందో తెలిస్తే నాకు ఇంకా సంతోషం అని చెప్పి ఆయన కూడా అంటూ ఉంటారు. ఖచ్చితంగా ఖచ్చితంగా రేపు ఆ స్వామీజీ ద్వారా మన అమ్మాయి తెలుస్తుంది కాబట్టి ఇక మన కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళని అస్సలు వదలకూడదు. వాళ్ళని కాల్చి చంపాలి అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆదిత్య కూడా, అవును నువ్వొక్కదానివేనా కాల్చేది? నేను కూడా గన్ను తీసుకొని మన కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయిన వాళ్ళని కాల్చి పడేయాలి అని చెప్పి ఆదిత్య కూడా కోపంతో రగిలిపోతూ ఉంటే, ఇక సీన్ గుర్తు చేసుకుంటూ ఉంటుంది వైష్ణవి. ఇక తను అటు గుండమ్మేమో గన్‌తోని గురిపెట్టినట్టు, ఇటు ఆదిత్య గన్‌తోని గురిపెట్టినట్టు, ఇద్దరు చంపబోతున్నట్టు బుల్లెట్ వదులుతారనమాట. ఇంకా వైష్ణవి చనిపోయినట్టుగా అట్లా వైష్ణవి కనిపిస్తూ ఉంటుందనమాట. ఇక ఊహించుకుంటూ ఉంటుంది. ఇక తన చేతిలో ఉన్న గాజు గ్లాసు టెన్షన్‌తోని వాటర్ తాగుతూ వదిలేస్తుంది. గ్లాస్ ఏమో పగిలిపోతుంది. "ఏమైందమ్మా వైష్ణవి" అని చెప్పి శ్రీనివాసరావు, గుండమ్మ వీళ్ళు వచ్చి అడుగుతూ ఉంటే, "అది ఏం లేదు, ఏం లేదు మావయ్య, ఏం లేదు గుండమ్మ" అంటే చేతిలో నుంచి గ్లాస్ జారిపోయి పడిపోయింది అంతే. అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పి కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుందనమాట పక్కకి. అసలు ఈ వైష్ణవికి ఏమైంది? అంత కంగారు పడిపోయింది. ఏమైంది? గ్లాస్ వదిలేసింది అని చెప్పి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటే, తను ఎందుకు భయపడిందో అర్థం కావట్లేదు. కానీ రేపు నా కూతురు మాత్రం నాకు దొరుకుతుందనిపిస్తుంది మావయ్య అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, ఇక చాటుగా ఉన్న చూస్తూ ఉంటుందనమాట వైష్ణవి. ఇక వైష్ణవి ఇలా అనుకుంటుంది, ఏంటి స్వామీజీ అసలే ఒక పక్కన ఈ పల్లవి వాళ్ళ నాన్న ఎక్కడ దొరుకుతాడా? అసలే అందరూ ఎతుకుతున్నారు కదా! ఎక్కడ దొరుకుతాడా అని చెప్పి టెన్షన్‌తో భయపడి చస్తుంటే, ఇప్పుడు ఈ స్వామీజీ గోలేంటి? ఈ స్వామీజీ పల్లవి గురించి చెప్పేస్తే, అమ్మో! ఈ గుండమ్మ వాళ్ళు నన్ను ఇక బతకనివ్వరు. ఏం చేయాలి? కంగారుగా ఉంది అని చెప్పి భయపడుతూ ఉంటుంది వైష్ణవి. మరోపక్క పల్లవి స్టోర్ రూమ్‌లో కింద చాపేసుకొని పడుకోవడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఇక దూరంగా బామ్మగారు అలాగే చంటి చూస్తూ ఉంటారనమాట. ఇక బామ్మ అంటూ ఉంటుంది, అసలు పల్లవికి ఈ కర్మేంటి? ఇంట్లో ఉన్న రాక్షసుల వల్ల పల్లవికి గతి పట్టింది. అసలు ఇంటి కోడలు ఎంత బాగుండాలి. పాపం అసల ఎవ్వరేం చేయలేకపోతున్నాము అని చెప్పి బామ్మ బాధపడుతూ ఉంటుంది చంటితోని. మరోపక్క ఇటు రూమ్‌లో చరణ్ నిద్రపోతూ అంటే ఫోన్ చూస్తూ ఉంటాడనమాట. ఇక అప్పుడే రూమ్‌లోకి సుమలత వస్తుంది. "రేయ్ నాన్న చరణ్" అనగానే, "ఏంటమ్మా" అని చెప్పి చరణ్ అంటాడు. "నిన్ను చూస్తే బాధగా ఉందిరా" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "నాకేమైందమ్మా బాగానే ఉన్నాను కదా" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, "ఏం బాగురా పెళ్లి చేసుకొని ఆ పల్లవితో సుఖంగా ఉంటున్నావా? అదెక్కడ నువ్విక్కడ. అదేమో అంత లావు, నీకేమో లావుగా ఉన్నవాళ్ళు ఇష్టం ఉండదు. ఎవరికైనా లావుగా ఉన్నవాళ్ళు ఎవరిష్టం ఉంటారులే కానీ అసలు నీ జీవితం ఇలా మోడుగా అయిపోయింది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలిరా, హ్యాపీగా ఉండాలి. అసలు ఏ సుఖం లేకుండా
ఈ పల్లవితోని ఏంటి జీవితం అని చెప్పి అనగానే, మమ్మీ నాకు ఈ పెళ్ళి ఎలాగో అలాగా అయింది కానీ నాకు ఈ పెళ్ళి మీద ఇంకా మళ్ళీ పెళ్ళి అనేది ఇంట్రెస్టే లేదు మమ్మీ అనగానే, అలా అంటావేంట్రా, కన్న తల్లిగా నువ్వు సంతోషంగా ఉంటే చూడాలని నేను అనుకున్నా ఏంటి, అందుకే నువ్వు పెళ్లి చేసుకోవాలిరా అని చెప్పి అంటూ ఉంటే, లేదు మమ్మీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. లేదురా, మన ఇంట్లో ఉంది కదా భువనకిచ్చి నేను పెళ్లి చేస్తానురా, సంతోషంగా ఉండొచ్చు అనగానే, భువనతో నా మమ్మీ అని చెప్పి చరణ్ అనగానే, ఏరా భువన బాగానే ఉంటుంది కదా అనగానే, బాగానే ఉంటుంది కానీ అంటే మమ్మీ ఇంట్లో పల్లవి ఉంది కదా, ఎలా మమ్మీ మళ్ళీ పెళ్ళంటే అనగానే, అది నేను చూసుకుంటానురా, అంతకైతే దాన్ని డివోర్స్ ఇచ్చి పంపించేద్దానురా, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారనుకో సంతోషంగా లైఫ్ లీడ్ చేయొచ్చు, పల్లవి గోల ఉండదు, డివోర్స్ అయిపోతే ఏమంటావురా అనగానే, కానీ మమ్మీ ఏంటో మళ్ళీ పెళ్ళంటేనే అనగానే, ఏం కాదురా, నీకు భువనతో జీవితం బాగుంటుంది, నేను చెప్తున్నాను కదా, ఈ అమ్మ మాట వినురా, నా మీద ఒట్టే, నువ్వు ఒప్పుకోవాల్సిందే పెళ్ళికి అని చెప్పి చరణ్ చేత తన మీద ఒట్టు వేయించేసుకుంటుంది సుమలత. అయితే రూమ్ బయట నుంచి ప్రసాదరావు, బామ్మగారు అలాగే ఇటు చంటి చూస్తూ ఉంటారనమాట. కోపంతో రగిలిపోతూ ఉంటారు. సుమలత ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పి. ఇక ఇటు చరణ్ ఏమో, సరే మమ్మీ నీ ఇష్టం మమ్మీ, భువనతో పెళ్ళంటున్నావు కదా నీ ఇష్టం, నువ్వు ఎలా అంటే అలా అని చెప్పి చరణ్ అంటాడు. సరే నాన్న రెస్ట్ తీసుకో అని చెప్పి రూమ్లో నుంచి సుమలత బయటకు వస్తుంది. బయటికి రాగానే, ఏంటి అందరూ అలా చూస్తున్నారు అని సుమలత అంటూ ఉంటే, అప్పుడు ప్రసాదరావు కోపంతో, ఏంటి కొడుకు జీవితాన్ని నాశనం చేస్తున్నావు అనగానే, నేనేం చేశాను అసలు అనగానే, ఏం చేశానంటావేంటే, ఆ భువనతో పెళ్ళంటావేంటి, బుద్ధుందా నీకు అని చెప్పి బామ్మగారు అంటూ ఉంటారు. మరి ఆ పల్లవితో సంతోషంగా ఉన్నాడా ఏంటి నా కొడుకు, వాడికంటూ హ్యాపీ లైఫ్ ఉండాలి కదా, మూడులా వాడి జీవితం అయిపోతే నేను చూడాలా అని అనగానే, వాడి జీవితం ఇలా అవ్వడానికి కారణం నువ్వే సగం చేసావు అనగానే, మమ్మీ ఏం చేసింది అని చెప్పి రూమ్లో నుంచి బయటకు వస్తాడు చరణ్. అప్పుడు ప్రసాదరావు అంటారు, పల్లవి లావుగా ఉందని చిన్నపాటి ఒక అభిప్రాయం నీకుంటుంది, దాన్ని బేస్ చేసుకొని పెద్దగా అయ్యేలాగా చేసింది, మీ ఇద్దరి మధ్యలో ఇంత దూరాన్ని క్రియేట్ చేసింది మీ అమ్మేరా, అది నీకు తెలియడం లేదు అనగానే, ఇటు పక్క నుంచి బామ్మగారు కూడా, అమ్మ ఏం చెప్తే అది అని చెప్పి గుడ్డిగా మీ అమ్మ చెప్పింది నువ్వు ఫాలో అయిపోతున్నావు, అందులో మంచి ఏంటి చెడేంటి అనేది చూడట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. ఇక ఇటు చంటి కూడా అంటాడు, అన్నయ్య వదిని నువ్వు మిస్ చేసుకున్నావంటే చాలా బాధపడతావు, నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది అన్నయ్య, గుర్తుపెట్టుకో అనగానే, ఏంట్రా అది అక్కడుంది నేను ఇక్కడున్నాను, అసలు నాకు అదంటే ఇష్టమే లేదు అనగానే, అన్నయ్య నేను చెప్తున్నాను కదా వదినంటే నీకు ప్రేమ ఉంది అనగానే, ప్రేమ ఉంటే తను నా రూమ్లో ఉండేది కదరా, ప్రేమ లేదు కాబట్టి ఎప్పుడూ లేదు, అందుకే మా ఇద్దరి మధ్యలో ఆ దూరం ఉంది, ప్రేమ ఉంటే ఒకరి గదిలో ఒకరు ఉండేవాళ్ళం కదా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. అంటే ప్రేమ ఉంటేనే ఒకరి గదిలో ఒకరు వస్తారనమాట, అంతేనా అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ. అంతే అని చెప్పి చరణ్ అంటాడు, నా కొడుకు జీవితం ఎలా ఏం చేయాలనేది నాకు బాగా తెలుసు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి అక్షిత, భువన వస్తారు. భువన అయితే ఫుల్ హ్యాపీ అయిపోతుంది, ఆంటీ నా పెళ్లి గురించి మాట్లాడారు చరణ్తోని అని చెప్పి. ఆ తర్వాత అక్కడి నుంచి ఇటు సుమలత, చరణ్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటో ఎందుకు ఇలా రోజు రోజుకి తయారవుతుందో అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట ప్రసాదరావు. ఆ తర్వాత సుమలత, అక్షిత, భువన ముగ్గురు ఒక దగ్గర ఉంటారు. ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ, మా పెళ్లి గురించి మీరు చరణ్తో మాట్లాడారు అనగానే, ముందు నుంచి అనుకుందే కదా, నువ్వు నేను చెప్పాను కదా నీకు చరణ్కి పెళ్లి చేస్తానని, అదే వాడితో మాట్లాడాను, మాట కూడా తీసుకున్నాను, పెళ్లి చేసుకుంటా అన్నాడు అని చెప్పి అనగానే, చాలా థ్యాంక్స్ ఆంటీ అని చెప్పి సుమలతని హక్ చేసుకుంటుంది అక్కడున్న భువన. ఇక అప్పుడు అక్షిత అంటుంది, నువ్వు మరీ అంత సంతోషపడిపోకు, అక్కడ పల్లవి ఉంది, పల్లవిని వదిలించుకోవడం ఎలాగా, అంత ఈజీగా డివోర్స్ ఇచ్చేస్తుందా అనగానే, దానికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది చెప్తాగా అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. మరోపక్క చరణ్ ఏమో తన రూమ్లో నిద్రపోతూ ఉంటాడు. గాలికి కిటికీలు కొట్టుకుంటూ ఉంటాయి. ఇక నిద్రలో ఉన్న చరణ్కి మెలకు వస్తుంది. ఏంటి సడన్గా ఇంత గాలి వస్తుంది అని చెప్పి కిటికీల దగ్గరికి వెళ్తాడనమాట. కిటికీ దగ్గరికి వెళ్దామని చెప్పి ఇక కిటికీలో నుంచి దయ్యం ఫేస్ మాస్క్ వేసుకొని ఇటు బామ్మగారు, చంటి, ప్రసాదరావు వీళ్ళే భయపెడతారనమాట. ఇక చరణ్ భయంతో అల్లాడుతూ ఉంటాడనమాట. అమ్మో దయ్యం అని చెప్పి ఇక అలా వచ్చి బెడ్ మీద పడగానే బెడ్ మీద కూడా మళ్ళీ ఇంకో దయ్యం కనిపిస్తుంది. ఇంకో కిటికీ దగ్గరికి వెళ్తే ఇంకో కిటికీ దగ్గర కూడా ఇంకో దయ్యం కనిపిస్తుంది. ఇక భయంతోని ఇదేంటి దయ్యాలన్నీ నా మీద అటాక్ చేశాయి అని చెప్పి భయంతోని ఇక పల్లవి గదిలోకి వెళ్తాడనమాట. పల్లవి దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఏంటండి ఇలా వచ్చారు, ఏంటా కంగారు అని పల్లవి అనగానే, నా రూమ్లో దయ్యాలు ఉన్నాయి, గట్టిగా అరవకు, నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఇక్కడికి కూడా వచ్చేస్తాయి అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, దయ్యాలు ఉండడం ఏంటండి, నేను వెళ్ళి మీ రూమ్లో చూస్తాను అనగానే, ఏమీ అవసరం లేదు, నువ్వు వెళ్ళి చూస్తే ఇక్కడికి వచ్చేస్తాయి, ఏమీ అవసరం లేదు, ఏంటి నేను ఇప్పుడు నీ రూమ్లో ఉంటే నీకేమైనా అభ్యంతరమా, భయమా, ఏంటి ప్రాబ్లం అనగానే, ప్రాబ్లం ఏం లేదండి, కానీ
దయ్యాలు అంటున్నారు కదా అని చెప్పి పల్లవి అంటుంది. ఆ దయ్యాలు ఏం చేయవులే కానీ నువ్వు మాత్రం నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకు, నా పక్కనే ఉండు, ఇవాళ నేను నీతోనే పడుకుంటాను సరేనా అని చెప్పి దుప్పటి కప్పుకొని చరణ్ నిద్రపోతాడు. ఇక పల్లవి కూడా నిద్రపోతుంది. ఇక వాళ్ళు అలా నిద్రపోతూ ఉంటే వాళ్ళ రూమ్ పక్కకి వస్తారనమాట బామ్మ చంటి. వాళ్ళిద్దరూ దయ్యం గెటప్ వేసుకొని వస్తారు కదా. ఇక మాస్కులు తీసి ఒక రూమ్లో ఒకళ్ళు ఉంటేనే ప్రేమ ఉంటుంది అని చెప్పి అన్నావు కదరా అన్నయ్య, రేపు పొద్దున భలే బుక్ అయ్యావులే మా చేతుల్లో అని చెప్పి వాళ్ళిద్దరు అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే బామ్మ పొద్దున లేచి హాల్లో శ్రీ సూర్యనారాయణ మేలుకో అని చెప్పి పాటలు పాడుతూ ఉంటే ఏంటత్తయ్య పొద్దున్నే రాగాలు తీస్తున్నారు అని చెప్పి సుమలత అక్కడికి వస్తుంది. ఇక అక్షిత, భువన, ప్రసాదరావు కూడా ఉంటారు. ఇక అప్పుడే చంటి వస్తాడనమాట. అన్నయ్య కనిపించట్లేదేంటి, పొద్దున్నుంచి వెతుకుతున్నాను అన్నయ్య కోసం, తన రూమ్లో లేడు, బయట ఎక్సర్సైజ్ చేస్తున్నాడా అంటే లాన్లో లేడు అని చెప్పి అనగానే అప్పుడు ప్రసాదరావు పొద్దున్నుంచి నేను హాల్లోనే కూర్చున్నాను, తను బయటికి కూడా వెళ్ళినట్టు నేను చూడలేదే అని చెప్పి అనగానే అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అనగానే అంత కంగారేంటి, ఏదైనా బయటకు వెళ్ళి ఉంటాడులే అని చెప్పి సుమలత అంటుంది. ఒకసారి ఫోన్ చేస్తే సరిపోతుందిగా అని చెప్పి అక్షిత అనగానే ఇక సుమలత కాల్ చేస్తుందనమాట. ఫోన్ ఏమో ఇంట్లోనే రింగ్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు చంటి ఏమో అన్నయ్య ఫోన్ లేకుండా బయటికి వెళ్ళడు, అన్నయ్యకి ఏమైందో ఏంటో కంగారుగా ఉంది అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బామ్మ అంటుంది, అసలు బట్టలు వేసుకోకుండా బయటికి వెళ్ళడమైనా మర్చిపోతాడేమో కానీ ఫోన్ తీసుకోకుండా బయటికి వెళ్ళడు అంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఎక్కడో ఉండుంటాడు. ప్రసాదరావేమో చరణ్ని బయటికి వెళ్ళడం చూడలేదు అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే ఉండుంటాడు, కొంపతీసి పల్లవి గదిలో ఏమైనా ఉన్నాడా అనగానే అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు, చరణ్ ఏంటి పల్లవి గదిలో ఉండడం ఏంటి, పల్లవి అంటే అసలు ఇష్టమే లేదు, దాని రూమ్లో వీడు ఉండడం ఏంటి అనగానే ఏమో ఒకసారి చూసొస్తాను అని చెప్పి బామ్మ వెళ్ళి చూడగానే ఇక ఇద్దరు పడుకొని ఉంటారనమాట. ఇక బామ్మ హాల్లోకి వచ్చి డ్యాన్స్ స్టార్ట్ చేస్తుంది సుమలతతోని, అక్షతతోని. ఇక గుద్ది గుద్ది మరి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. ఏమైంది, మీరు ఎందుకు డ్యాన్స్ వేస్తున్నారు అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు ఇక బామ్మ అంటుంది అక్షితతోని, అక్షిత నీకు ఎప్పుడైనా హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందా అనగానే ఇప్పటి వరకు ఏమీ రాలేదు అనగానే ఇప్పుడు నేను చూపించే సీన్ చూపిస్తే మీకు హార్ట్ అటాక్ రావచ్చు మీ అందరికీ, ఎందుకంటే మీకు బ్యాడ్ న్యూస్ మాకు గుడ్ న్యూస్, రండి చూపిస్తాను, పల్లవి గదిలోకి వైపు వెళ్దాము అని చెప్పి వాళ్ళ రూమ్లోకి తీసుకెళ్ళగానే అక్కడ పల్లవి ఇటు చరణ్ పక్కనే పడుకొని ఉండని చూస్తారనమాట. రే చరణ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది సుమలత. ఏంటి మమ్మీ అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తాడనమాట. ఇక పక్కనే పల్లవి ఉంటుంది. చరణ్ ఏమో షాక్ అవుతాడు. ఏ పల్లవి నువ్వేంటి నా గదిలో అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది, నేను మీ గదిలో కాదు, మీరే నా గదిలో ఉన్నారు, కావాలంటే చూడండి అని చెప్పి పల్లవి అనగానే అవును కదా నేను నీ గదిలో ఉండడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇక అక్కడ ఉన్న భువన ఏమో కోపంతో రగిలిపోతూ ఉంటుంది, ఏంటి ఇలా జరిగింది అని చెప్పి. సో ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.